అమెరికాలో అనేక తెలుగు సంస్థలున్నాయి. తెలుగు ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. డల్లాస్లో టాంటెక్స్ ఎంతో ప్రసిద్ధి చెందిన సంస్థ. వివిధ కార్యక్రమాలతో ప్రజలకు చేరువైంది. ఈ సంస్థకు 2024 గాను సతీష్ బండారు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. 2010 నుంచి ఆ సంస్థలో సేవలు అందిస్తున్నాను అంటున్న సతీష్ బండారుతో మా యూఎస్ఏ ప్రతినిధి సుందర్ తుర్మెళ్ళ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు టీవీ5 స్పెషల్ డిస్కషన్. అమెరికా దేశంలో అనేక తెలుగు సంస్థలు అసోసియేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఓల్డెస్ట్ అసోసియేషన్ టాంటెక్స్, డాలస్లో పరిచయం అక్కర్లేని టాంటెక్స్. అయితే ఆ సంస్థలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని అనేక పదవులు చేస్తూ అట్లాగే సర్వీస్గా టాంటెక్స్ని అంటిపెట్టుకుని ఉండి ఈ రోజున ప్రెసిడెంట్గా 2024లో ప్రెసిడెంట్ అయిన సతీష్ బండారు అంటే డాలస్లో సర్వీస్ అనగానే తెలుగు సంస్థల్లో తను ముందుంటారు. అన్ని సంస్థల్లో అతను అజాజ్ శత్రువు అని చెప్పాలి. సతీష్ గారితో మనం ప్రస్తుతం కొన్ని విషయాలు అడిగి ప్రెసిడెంట్ అయిన సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సతీష్ గారు. నమస్కారం అండి. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. టీవీ5కి థ్యాంక్స్ ఫర్ కండక్టింగ్ ద ఇంటర్వ్యూ. కంగ్రాచులేషన్స్, మీరు ప్రెసిడెంట్ అయ్యారు. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా నేను చూస్తున్నాను మిమ్మల్ని కంటిన్యూగా ప్రతి సేవా కార్యక్రమంలో కనపడుతూ ఉన్నారు. అయితే అదే నమ్ముకున్న సంస్థలో ప్రెసిడెంట్ అవ్వటం కంగ్రాచులేషన్ మీకు దానికి. సో టాంటెక్స్లో మీ పరిచయం, మీ ప్రవేశం ఎప్పుడు జరిగింది? నేను 2010 నుంచి టాంటెక్స్లో యాక్టివ్గా ఉంటున్నాను. ఫస్ట్ వాలంటీర్గా పనిచేశాను సాహిత్య వేదికలో. మేము నెల తెలుగు వెన్నెల అనే కార్యక్రమం ఎప్పుడూ చేస్తుంటాము ప్రతి నెల. సో అక్కడి నుంచి నా ప్రస్థానం మొదలయ్యి అక్కడ వాలంటీర్ వర్క్స్ అన్నీ చేసుకుంటూ వచ్చి తర్వాత సెక్రటరీగా పనిచేయడం అయింది. తర్వాత ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యి ఈ సంవత్సరం నేను 2024కి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. టాంటెక్స్లో అనేక కార్యక్రమాలు చూసాం. నెల వెన్నెలు కావచ్చు, అట్లాగే ప్రతి ప్రోగ్రామ్స్ డిఫరెంట్గానే ఉంటాయి. పిల్లలకు సంబంధించినవి కావచ్చు, ఉగాది సంబరాలు కావచ్చు, సంక్రాంతి సంబరాలు కాబట్టి చాలా కార్యక్రమాలు టాంటెక్స్ చేస్తూ ఉంటుంది. హ్యూజ్ పబ్లిక్ కూడా అటెండ్ అవుతూ ఉంటారు. మీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు వరకు జరిగిన కార్యక్రమాలు కాకుండా ఏమైనా కొత్తగా ప్రవేశపెట్టాలనే ఉద్దేశం ఉందా? కొత్తగా అంటే ఇక్కడికి చాలామంది సెలబ్రిటీస్ అంటే సాహిత్య వేదిక నుంచి వచ్చే సెలబ్రిటీస్ ఉంటారు. మామూలుగా సినిమా వాళ్ళు కానీ ప్రజాసేవకులు కానీ ఎవరన్నా వచ్చినా మేము అందరికీ సన్మానించి సత్కరించి వారి చేత ప్రోగ్రామ్స్ ఇప్పించడం ఇలా చేయడం జరుగుతుంటుంది. కరెక్టేనండి. అసలు యాక్చువల్గా టాంటెక్స్కి సంబంధించి డాలస్లో చాలా పేరు ఉంది, చాలా ప్రోగ్రామ్స్ అని నిర్వహించారు కదా. సో ఇప్పుడున్న అసోసియేషన్లు దాంట్లో ఇదే టాంటెక్స్లో కాకుండా వేరే అసోసియేషన్లో ఏమైనా మీ పార్టిసిపేషన్ ఉందా? వేరే అసోసియేషన్తో మేము జాతీయ సంస్థలతో కూడా కలిపి చేస్తూ ఉంటాము చాలా ప్రోగ్రామ్స్. అక్కడ లోకల్గా కన్వెన్షన్స్ జరిగిన వాళ్ళతో ఆ సంస్థలతో కలిసి చేయడం జరుగుతుంది. అలానే ఆ సంస్థ తరపుల నుంచి అంటే తానా కానీ నాటా కానీ ఇలా ఏ సంస్థల్లో వచ్చినా కూడా వాళ్ళకు అనుగుణంగా వారితోటి మేము చాలా కార్యక్రమాలు కలిపి చేస్తుంటాం. ఇంత సేవా కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే బ్యాక్ హోమ్ ఎక్కడ, ఏ ఇయర్లో మీరు అమెరికాకి వచ్చారు? నేను 2000లో అమెరికాకు వచ్చాను. మాది బ్యాక్ హోమ్ కదిరి, అనంతపురం జిల్లా. పుట్టి పెరిగిందంతా ప్రొద్దుటూరు. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను గత 10 ఏళ్ళుగా లాస్ ఏంజలీస్లో ఉన్నాను. అక్కడ కూడా టాస్క్లో పనిచేశాను, తెలుగు సంస్థ. దాని తర్వాత మళ్ళీ డాలస్కి వచ్చిన తర్వాత డాలస్లో 13 ఏళ్ళ నుంచి టాంటెక్స్కి పనిచేస్తున్నాను. సతీష్ గారి భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? అంటే మంచి కల్చరల్ కార్యక్రమాలే కాకుండా మేము సాహిత్య వేదిక కార్యక్రమాలు ఇవన్నీ చేయబోతున్నాము టాంటెక్స్ తరఫున. ఈసారి నెల తెలుగు వెన్నెల అనే మాదొక సిగ్నేచర్ కార్యక్రమం ఉంది. అందులో 200వ కార్యక్రమము, 200వ యానివర్సరీ ప్లస్ ఒక యానివర్సరీ ఈవెంట్ కూడా చేయబోతున్నాము. సో ఇవి గ్రాండ్గా చేయబోతున్నామండి. కరెక్ట్. టాంటెక్స్ ద్వారా అనేక కార్యక్రమాలు చేశారు. అంటే ప్రోగ్రామ్స్ లాగా ఇట్లాగా సంక్రాంతి లాంటి, ఉగాది లాంటివి చేస్తున్నారు. కానీ కన్వెన్షన్ ఏదైనా టాంటెక్స్ నుంచి కన్వెన్షన్ ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉందా? కన్వెన్షన్ లాగా చేయాలి అనుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా. లాస్ట్ ఇయర్ దాదాపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కాన్సర్ట్ లాగా ఒకటి ఎస్పీ చరణ్ గారు, ఎస్పీ జానకి గారు వచ్చి పెద్ద కాన్సర్ట్ లాగా చేయడం అయింది. సో ఈ ఇయర్ కూడా వీళ్ళుండే బట్టి వచ్చే సెలబ్రిటీస్ కోసం మేము ఎదురు చూస్తూ వాళ్ళ అనుగుణంగా పెద్ద కాన్సర్ట్ లాగా చేయాలని డిసైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైనా సేవా కార్యక్రమాలు టాంటెక్స్ నుంచి ఉన్నాయా? ఎందుకంటే అక్కడ నుంచి F1 నుంచి కొంతమంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. తర్వాత చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినప్పుడు కావచ్చు, టాంటెక్స్ ఎటువంటి బాధ్యతలు తీసుకోబోతుంది? టాంటెక్స్ మా సంస్థ తరపు నుంచి కూడా మేము స్టూడెంట్సే కాదు, ప్లస్ మిగతా పేరెంట్స్ వచ్చినా
వాళ్ళకు అందరికీ కూడా మేము మా సహాయ సహకారాలతో మేము చేయాల్సిన ఏమైనా కార్యక్రమాలు ఉంటే ఏదైనా ప్రాసెస్లు ఇలాంటివి ఏమైనా ఉంటే మేము ముందుండి చేస్తామండి. ఖచ్చితంగా అండి, మీ ఆశ ఆకాంక్ష నెరవేరాలి. కంపల్సరీగా ట్యాంటెక్స్ ద్వారా మీరు కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆ సంస్థ ద్వారా సేవా కార్యక్రమం ముందుకు వెళ్ళాలని, మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా అమెరికా నుంచి TV5 కూడా కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్ సతీష్ గారు. ఇది ప్రధానంగా ట్యాంటెక్స్ ప్రెసిడెంట్ సతీష్ బండార్తో ప్రత్యేక చర్చ. నేను సుందర్